మీరు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఎందుకు షర్మిల ఆ కుటుంబానికి దూరమైంది, రాజకీయంగా దూరమైంది? ఎంత దూరమైందంటే ఆమె నేరుగా వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి వెళ్ళింది. ఇలాంటి సిచ్యువేషన్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో వస్తుందని చెప్పి ఎవరు అనుకుని ఉండకపోవచ్చు. కానీ ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఎవరు? అది ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. కారణం ఏంటి? ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. బయట చర్చించాల్సినటువంటి విషయం కూడా కుటుంబ వ్యవహారం అంతర్గతంగా ఉంటే ఓకే. రోడ్డు మీదకి వచ్చి రోజు విమర్శలు మైక్ పట్టుకొని విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చిన తర్వాత ఇంక కుటుంబ వ్యవహారం ఏంటి? రాజకీయంగా షర్మిలమ్మ జగన్ గారితో డిఫర్ అయినటువంటి మాట వాస్తవం. కాంగ్రెస్లో చేరడం అన్నటువంటిది ఆమె చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం. మరి మీరు కనుక పార్టీలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. మీరు అవకాశం ఇవ్వకపోతే అవకాశాల కోసం ఎత్తుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అవకాశం అంటే ఏంటి? ఇప్పుడు ఆమె తెలంగాణలో షర్మిలమ్మ గారు పార్టీ పెట్టారు. ఇక్కడ తెలంగాణలో మేము లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది లేదు. తెలంగాణలో ఆమె తెలంగాణ రాజకీయాలకే కానీ పరిమితమై ఉంటే బాగుండేదని అనేటటువంటిది నా ఉద్దేశం. ఎక్కడ తెలంగాణ రాజకీయాల్లో మేము ఆమెను అడ్డుకోవడం కానీ ఆమె మమ్మల్ని అడ్డుకోవడం కానీ ఎక్కడా జరగలేదు. కానీ ఆమె నిలువరించే ప్రయత్నం మీరు అందరూ ఉన్నారు. మీరున్నారు, సుబ్బారెడ్డి ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. మీరందరూ ఎవరు ఆమెను నిలువరించే ప్రయత్నం చేయలేకపోయారా? చేసి వైఫల్యం చెందారా? తద్వారా ఇప్పుడు ఎంటైర్ ఈ కుటుంబ వ్యవహారం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద, లేకపోతే ఆ పార్టీ సింపథైజర్సు, ఆ పార్టీని అభిమానించే వాళ్ళందరి మీద ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది దుష్ట రాజకీయ శక్తులు ఆమెను ప్రభావితం జరిగింది. దానివల్లనే ఆమె అటువంటి నిర్ణయాల్ని తీసుకోవడం జరిగింది.